అమరావతిలో ఐఏఎస్ అధికారుల మధ్య మాటలు తోటాలు పేలాయి. ఐఏఎస్ ఆఫీసర్ కార్తికేయ మిశ్రా తీరుపై హాట్ టాపిక్ నడుస్తోంది. మురళీధర్ రెడ్డికి సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించారు కార్తికేయ మిశ్రా. దీంతో జీఏడీ అధికారులు చేయాల్సిన పనితో మీకే సంబంధం ప్రశ్నించిన సహచర ఐపీఎస్ పై మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేయడం దుమారం రేపుతోంది. ఆ సమయంలో వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి సహచర అధికారిపై పరుష పదజాలంతో మిశ్రా విరుచుకుపడ్డట్టుగా సమాచారం. గతంలో కార్తికేయ మిశ్రా తీరుపై వివాదాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. తాజా ఘటనతో మరోసారి అధికార వర్గాల్లో వాడి వేడి చర్చకు ఆస్కారం ఇచ్చినట్టు అయింది. అధికారుల మధ్య ఈ స్థాయిలో వాగ్వాదం జరగడంపై ఏపీ సచివాలయ వర్గాల్లో ఈ అంశమే చర్చగా మారిపోయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ వాసు జానుతున్నారు. వాసు, అసలు ఏంటి జరిగిన దానికి సంబంధించి ఏమైనా అధికారులు రెస్పాండ్ అవుతున్నారా? సతీష్, కార్తికేయ మిశ్రా గురించి అందరికీ తెలిసిందే. అత్యంత వివాదాస్పదమైన ఐఏఎస్ అధికారిగా గతంలో కూడా అనేక సంఘటనలు కూడా ఆయన గురించి చర్చించుకున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇప్పుడు మరోసారి ఆయన వార్తలోకి ఎక్కే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రీసెంట్గా జరిగినటువంటి ఐఏఎస్ ట్రాన్స్ఫర్ విషయానికి సంబంధించి సీఎం దగ్గరికి గతంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేసిన మురళీధర్ రెడ్డి, అంటే ఆయన గతంలో వైసీపీకి చాలా అనుకూలంగా వ్యవహరించారని ఆయన పోస్టింగ్ ఇవ్వకుండా కూడా చాలా కాలంగా కూడా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఆయన్ని నేను పిలిపించి స్వయంగా ఆయనే సీఎం దగ్గరికి తీసుకెళ్ళటం, సీఎం దగ్గర తీసుకెళ్ళి వస్తున్నప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జీఏడీ అధికారులు చేయాల్సిన పని మీరెందుకు చేస్తున్నారని కార్తికేయ మిశ్రాతో ఆయన తీవ్ర స్థాయిలో దురుసు ప్రవర్తనతో వ్యవహరించినట్టుగా కూడా మొత్తం ప్రత్యక్ష సాక్షుల నుంచి చాలా హోందాగా వ్యవహరించాల్సినటువంటి ఈ ఐఏఎస్ అధికారుల మధ్య మొత్తం కూడా మాటల తోటాలు కూడా పేలినట్టు జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూడొచ్చు, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇదే కార్తికేయ మిశ్రా ఏ విధంగా కృష్ణా జిల్లా కలెక్టర్పై ఏ విధంగా వ్యవహరించారు, ఆయనకి ఒక బూటులు కూడా బహుమతిగా పంపిన వివాదాస్పదం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఐఏఎస్ అధికారులు కూడా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఈ క్యాంపు కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి వివాదం మొత్తం ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేపుతుంది, చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ కార్తికేయ మిశ్రా గురించి మొత్తం ఐఏఎస్ వర్గాల్లో అందరికీ తెలుసు. ఆయన దురుసు ప్రవర్తన గురించి ఉన్నతాధికారులందరికీ తెలుసు, ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. కానీ ఇక్కడ రెండు వర్గాలుగా అయిపోయే పరిస్థితి ఏర్పడిందని వాళ్ళందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడుతుంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు గతంలో కూడా ఇదే విధంగా కలెక్టర్ల మీద ఇదే దురుసు ప్రవర్తించడం, ఆ గతంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి కొంతమంది ఐఏఎస్ ఇప్పుడు కూడా కీలకంగా మాట్లాకి ఈ తరహా సంఘటనలు, ఈ తరహా వ్యక్తులే కారణమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి మురళీధర్ రెడ్డి, ఐఏఎస్గా పనిచేసిన మురళీధర్ రెడ్డి కలెక్టర్గా పనిచేశారు, ఆయన్ని తీసుకుని పోస్టింగ్ కోసం తీసుకెళ్లారనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఏంటనేది అర్థం కానప్పుడు కూడా పూర్తి వివరాలు అధికారంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కార్తికేయ మిశ్రా వ్యవహార పైసలు అయితే ఐఏఎస్లు అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సతీష్, థ్యాంక్ యూ వాసు.